నువ్వు అర్థం చేస్తున్నాను. ఎందుకు ఆత్మదేవుని మధ్యన సంచరిస్తూ ఉన్నది, ఆత్మ నీలోకి వచ్చి ఇది బలపడుతూ ఉన్నది. నీకు అర్థమైందా అని ప్రభుత్వం వ్యవసాయ ఘనమైన నామలు లోకంలో సత్యాన్ని నీ బ్రతుకుని ఆయన తెచ్చాడు. ఒక ఎముకకు ఒక ఎముక జత చేస్తూ వచ్చాడు. ఒక ఎముక అంటే ఒక ఎముక చేరుతూ వచ్చిందని చెప్పేసి పరిశుద్ధ లేఖన సెలవిస్తుంది. ఒక ఎముక ఎండిపోయింది, ఒక జీవితం ఎండిపోయింది, అదే జీవితాన్ని చిగురింపు చేశాడు. మరొక జీవితం ఎండిపోయింది, ఆ ఎముక జత చేర్చాడు, దానిని చిగురింపు చేస్తూ వచ్చాడు, దానిలో ఆశ పుట్టిస్తూ వచ్చాడు. అదే విధంగా నేనైనా నీవైనా, నీతో నీ ఇంటి వారైనా, నీతో నీ ఇరుగు పొరుగు వారైనా దేవుని చెంతకు చేరవచ్చు. వారిగా ఎండిపోయిన మన బ్రతుకుని చిగురింపు చేయగలిగిన దేవుని ఎద్దకు చేరవచ్చు. దేవుని నామంలో ఆ జ్ఞానం పొందుకుని నడుచుకునే వారిగా మనం ఉండాలని ప్రభు మన జ్ఞాపకం చేస్తూ వచ్చి దేవుడు అంటూ ఉన్నాడు, వారు విఫలమైపోయి ఏ రీతిగా ఉన్నారంటే సమాధిలో ఉన్నట్టుగా వస్తుంది. అయితే సమాధిని తెరచి నేను మళ్ళా తిరిగి తోలుకొని వస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రమాణం చేస్తాడు, దాన్ని నెరవేరుస్తానని చెప్పేసి సెలవిస్తుంటాడు అనమాట. దాన్ని నెరవేరుస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. అయితే ఈ మధ్య సమయంలో ఇంకా నీ ఇంట్లో మిగిలిపోయాడు, ఇంకా నీ ఇంటి వారు మిగిలిపోతూ ఉన్నాడు, ఇంకా మీకు తెలిసిన వారు మిగిలిపోతూ ఉన్నారు. సమాధులు తెరచి ఆయన తీసుకొస్తారన్నాడు. వారి బంధకాలు కూడా ఊడిపోయేటట్లుగా, వారున్న సమాధి లాంటి బ్రతుకు కూడా తెరవబడేటట్లుగా ఈ ప్రార్థన నా ప్రార్థన ఉండాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చు. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఆయన మాట ఇచ్చాడు, దాన్ని నెరవేరుస్తానన్నాడు. కనుక నేను ఆయనకు అప్పగించాలి. అయ్యా ఇంకా నా ఇంటి వారు మారట్లేదు, ఇంకా నా పొరుగు వారు మారట్లేదు, నేను చెబుతూ ఉన్నాను వారు మారట్లేదు, వారిని నీకు అప్పగిస్తామని దేవుడు మనం అప్పగించే వారిగా ఉన్నాడు. ఎందుకు అనగా ఆయనే అంటూ ఉన్నాడు, నేను మాట ఇచ్చాను దాన్ని నెరవేరుస్తానని చెప్పేసి. కనుక నెరవేర్చగలిగిన దేవుడి చేతులకి మనం అప్పగించే వారిగా మనం ఉండాలి. అయితే ప్రభు అంటున్నాడు, ఒక కర్రతును కొని తీసుకో, అది యోధా వారు ఇశ్రాయేలు వారు, మరొక కర్రతును తీసుకో ఎఫ్రాయిము యోసేపు సంతతి వారు. అయితే ఇదంతా కూడా ఏకతనకుగా ఆయన చేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఆయనలో జీవించే వారిగా, భేదములు లేకోకుండా ఆయనలో జీవించే వారిగా, వాదములు లేకోకుండా, తర్కములు లేకోకుండా, వివాదాలు లేకోకుండా ఏక మనసు కలిగి ఆయనలో జీవించేటట్లుగా ఆ ఆత్మ చేస్తూ ఉన్నది. కనుక ఆత్మ కలిగించే బంధాన్ని కాపాడుకో అంటున్నాడు. ఆయనకు వేరుగా ఉండి మనం చేయలేం. కనుక ఆయనలో జీవించే వారిగా, ఆయనతో కలిసి నడుచుకునే వారిగా మనం ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రేమ పూర్ణుడైన దేవుడి యొక్క ఘనమైన నామములు నా ప్రియ సంగమా, నీవు విన్న మాటలు బట్టే నీలో నీవు విన్న మాటలు బట్టే అవునారంగా బ్రతుకున్నాను, సచిన బ్రతుకుగా ఉన్నది, ఎండిపోయిన బ్రతుకుగా ఉన్నది, లోయలో పడి ఉన్న బ్రతుకుగా ఉన్నది నా తండ్రి. ఆ లోయకే నీవు వచ్చావు నాయన. అదే రీతిగా నా తండ్రి నేనున్న స్థితిని కూడా జ్ఞాపకం చేస్తాను. లోయలో పడ్డట్టు నా పరిస్థితి ఉన్నది, జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ఉన్నారు, మేము లోయల్లో పడ్డా, నీళ్ళల్లో పడ్డా, నిప్పుల్లో పడ్డా, మమ్మల్ని నీవు నా తండ్రి అయ్యా మంచి మార్గంలోకి తీసుకొచ్చా, చక్కటి మార్గంలోకి తీసుకొచ్చామని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలు దేవుని కొని ఆడుతూ ఉన్నారు. అదే రీతిగా మన బ్రతుకులను కూడా చక్కటి మార్గంలోకి ఆయన నడిపించగలిగిన దేవుడు, చక్కటి చునైన మార్గంలోకి ఆయన నడిపించగలిగిన దేవుడు. కనుక మధ్యాహ్న సమయంలో ప్రభు పేరట ప్రార్థించడం ఘనమైన వారిని తిరిగి తీసుకొచ్చి దేవుడు అంటూ ఉన్నాడు. వారికి దావీదే రాజుగా ఉంటాడు, ఒకడే రాజు అంటున్నాడు, ఒకడే కాపరి అంటున్నాడు. ఆ కాపరి వాళ్ళ ఆజ్ఞలు అనుసరించినట్లుగా, విధులు గైకొనేటట్లుగా, కట్టలను అనుసరించినట్లుగా నడిపిస్తాడని సెలవిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మనం ఆయనకు అప్పగించుకుంటూ దేవుడి నామములో ప్రార్థించే వారిగా అవునాయన, నేను నీ మాటకు లోపడే బిడ్డగా ఉండాలి, నేను వ్యతిరేకంగా ఉండి నేను దూరంగా ఉండి నేనేం చేయను అయ్యా చూపిస్తూ వచ్చు. నీకు వ్యతిరేకంగా ఉంటే అది ఎండిపోయిన బ్రతికే, అది లోయలో పడి ఉన్న బ్రతికే. కనుక అటువంటి స్థితి నుంచి నా జీవితాన్ని కూడా విడిపించుకుంటే దేవుడి ప్రార్థించే వారిగా వారు భక్తులు ప్రవచిస్తూ ఉండగా గడగడమంటూ ధ్వని అయితే వచ్చింది, కానీ జీవమంత్రి మాత్రం రాలేదు అంటాడు. అయితే ఈ మధ్యాహ్న సమయంలో గడగడం అనే ధ్వని వస్తుంది, కానీ పరిశుద్ధాత్మ శక్తితో నడుచుకుని ఆ యొక్క గురి గమ్యం తెలియని రీతిగానే ఇంకా అజ్ఞాన పరిస్థితులని మనం ఉంటున్నామేమో. అయితే ప్రభు యొక్క లేఖనం ద్వారా శూన్యులను విసరి చేయగలిగిన దేవుడిగా
నేను నన్ను బలపరచగలిగిన తండ్రిగా ఆయన మన మధ్య సంచరిస్తూ మనతో మాట్లాడుతున్నాడు కనుక సమయంలో మా జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ప్రభు పాదాలు ఎదురు పెడతాం. అటువంటి వారి మధ్య వారికి ఎల్లప్పుడూ సమాధానం కలిగేటట్లుగా నిత్య నిబంధన వారితో స్థిరపరుస్తూ వచ్చినట్టుగా దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది. వారికి పైగా నా మందిరాన్ని వస్తానంటున్నాడు. భయభక్తులంటూ ఉన్నాడు. అయ్యా వాన కోవిలకు నీ యొక్క బలిపీఠం వద్ద నివాస స్థానం దొరికింది, పిచ్చుకలకు నివాస స్థానం దొరికింది. ఆయన నాకు నీ యొక్క మందిర ఆవరణలో నివసించే ధన్యత దయచేయమని భక్తులు దేవుని దగ్గర పోజాడుతూ అదే రీతిగా ఈ సమయం మనకు ఆయన మందిరం ఉండాలి, ఆయన మహిమ ఉండాలి, ఆయన సన్నిధి ఉండాలి, ఆయన కృప ఉండాలి, ఆయన మనతో ఉండాలి, మనకు తోడై ఉండాలి. రీతిగా నా దేవా నీవు నాకు పైగా, నా కుటుంబానికి పైగా, నా ఇంటికి పైగా నీవు ఉండాలి తండ్రి, నీవు ఉండాలి తండ్రి. నీ సహాయం మాకు కావాలి. సంఘానికి పైగా అందరికీ నీవు ఉండాలి తండ్రి, నీవు ఉండాలి తండ్రి. ఆయన ఆ రీతిగా దేవుని సహాయాన్ని చూసుకుంటుంది. అప్పుడు మీరు నా ప్రజలని నేను మీ దేవుడిని అన్ని జీవునికి తెలుసు ఆవరణగా ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అటు భాగ్యం నాకు అనుగ్రహించు తండ్రి, అటు భాగ్యం నాకు అనుగ్రహించు తండ్రి. నన్ను బలపరచుదేవా, నీ మాటల ద్వారా తండ్రిగా నాతో మాట్లాడుతూ వచ్చావయ్యా, నన్ను బలపరచు అంటూ ప్రభు యేసుగారు ప్రార్థన చేద్దాం. దేవుడే మనల్ని బలపరుస్తూ, దేవుడే మనల్ని తృప్తిపరుస్తూ, మనతో మాట్లాడే తండ్రిగా మనల్ని బలపరిచే దేవుడిగా ఆయన అడిగిన ఒక్కొక్కరు కూడా కొద్ది సమయం ప్రార్థించి ప్రభు నామని కనపడుతుంది. అయ్యా నా తండ్రి మరి నీకు మాట్లాడి మాట్లాడిన దేవా అయ్యా నా దేవానికి వాక్యం తండ్రి క్రిస్తేలు బంతులు నా తండ్రి మీ హస్తం వచ్చి నా తండ్రి ప్రభావి పరిశుద్ధాత్మకి నా తండ్రి ఇంటికి నా తండ్రి ఎముకలను వీళ్ళకి కనిపించి అగ్నికి నడిపించిన దేవా స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి ఎట్టి రీతిగా ప్రవచించాలి నా తండ్రి ఆ భక్తుడికి మీరు తెలియపరుస్తూ ఉన్నారు తండ్రి. అయా నిమిత్తం ఎముకలు నా తండ్రి వేటిని సూచిస్తున్నాయో కూడా ప్రభావి తెలియపరుస్తూ ఉన్నారు నా దేవా నా తండ్రి. ఆ ఎండిపోయిన ఎముకలలో నా తండ్రి జీవం లేదు నా దేవా స్తోత్రములు నా తండ్రి. అయా భక్తుడు నా తండ్రి ప్రవచించినప్పుడు నా తండ్రి జీవాత్మ వచ్చింది నా తండ్రి. అయా వారి సజీవులుగా నా తండ్రి మహాసైన్యంగా అయ్యారు నా తండ్రి. అలాగే నా తండ్రి ప్రభావం నీకు మాత్రం మీరు నిలబెట్టి నా తండ్రి నీ పరిశుద్ధ వాక్యుల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఎండిపోయిన మా బ్రతుకులను ప్రభా ఎండిపోయిన ఎముకలతో పోల్చున్నారు తండ్రి ప్రభా స్తోత్రం ఆయన. అయా నిజమే తండ్రి ప్రభా నా దేవ పేరు మాత్రం మాలో ఉంది కానీ ప్రభా మేము చచ్చే వారిగా నా తండ్రి ప్రభా మాలో జీవం లేని వారిగా బ్రతికి ఉన్నాం దేవా స్తోత్రం నా తండ్రి. అయా మరి నీ కుమార్షునిలో పెట్టి నీ పరిశుద్ధ వాక్కు ద్వారా ప్రభా మాలో జీవాత్మను ఉన్నారు దేవా స్తోత్రం ఆయన. నీ వాక్కు ద్వారా మనం జీవింపజేస్తూ ఉన్నారు తండ్రి ప్రభా స్తోత్రం నాయన ప్రభా. నీ కట్టినట్లు నీ న్యాయ విధులు మాకు తెలియపరుస్తూ ఉన్నారు దేవా స్తోత్రం నా దేవా. అయా నా తండ్రి ప్రభా ఇంట్లో ప్రభా వారి జీవితాల సమాధిలో ఉన్నాయి నా తండ్రి. అయా మీరు తెలిసారు నా దేవా స్తోత్రం నా దేవా స్తోత్రం నా తండ్రి. పరిశుద్ధంగా మా సమాధులని మా హృదయాలను ఈ పరిశుద్ధ వాక్యం మా హృదయంలో ప్రభా నా తండ్రి ప్రభా మా సమాధులను మా హృదయాలను తెరవండి నాయన స్తోత్రం నా దేవా. మా స్తోత్రం నాయన. అయ్యా వాళ్ళలోకి ఆత్మ వచ్చింది నా తండ్రి. అయ్యా నా దేవా వారి సమాధులను నీ పరిశుద్ధ వాక్యం హృదయంలోకి వినిపించుకోండి. అయ్యా నా దేవా మా సమాధులని మా బ్రతుకులు మారుస్తుంది అయ్యా నా తండ్రి. మరి చూపిస్తూ ఉన్నావు నా దేవా స్తోత్రం నాయన తండ్రి స్తోత్రం. యూదా వారిని ఇశ్రాయేలు వారందరినీ ప్రభా ఏ తండ్రి ప్రభా
పరిశుద్ధ దేవా స్తోత్రం నాయన. అదే రీతిగా సంఘంలో ఉన్న ప్రభు ఎండిపోయిన మమ్మల్ని ప్రభు నా దేవా అయ్యా ఇశ్రాయేలుగా నా తండ్రి ఏకాత్మ సమాధానం కలిగిన తండ్రి ప్రభు ఏక మనసుగా జీవించే స్తోత్రములు నా తండ్రి. అయ్యా దావీదు ఒకే రాజు నా తండ్రి ఒకే రాజ్యంగా నా తండ్రి విచారణ సహాయం చేయండి నా తండ్రి ప్రభు నా తండ్రి రాజు ప్రభు నా తండ్రి దావీదు కుమారుడు యేసు మీరే మా మధ్యలో నా తండ్రి స్తోత్రములు నాయన. నీ ఆత్మ వచ్చినప్పుడు నా తండ్రి ఇవన్నీ మంచిగుండి నా తండ్రి ప్రభు నీ ఆత్మను మాలో ఉంచినందుకు నా తండ్రి ప్రభు దేవ స్తోత్రం మీకే మహిమ స్తోత్రం వారిని ప్రభు పరిశుద్ధ స్థలము మాతో నిలిచి ఉంచుతున్న తండ్రి స్తోత్రం. నీ మనసు ఆవరణ ప్రభు మాపై ఉంచినట్లుగా నా దేవా నీ పరిశుద్ధ ఆత్మ మాపై నిరంతరం ఉండునుగాక యేసునామములో నా దేవా స్తోత్రం నా దేవా. అయ్యా అన్ని జనులను తెలుసుకునే దేవుడిగా నా తండ్రి మేము తెలుసుకునే దేవుడిగా నా తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి స్తోత్రములు నా తండ్రి. మీరు పరిశుద్ధపరుస్తున్న దేవా మీకు సమస్తమైన స్తోత్రం నాయనా ప్రభు. ఇదిగో నా తండ్రి ప్రభు ఇంతవరకు నీ వాక్యముతో మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఇదిగో నాతో మీతో మాట్లాడి ఉన్నారు దేవుడు స్తోత్రం నా దేవా మహాపరిశుద్ధమైన తండ్రి ప్రభు. అయ్యా తండ్రి అయ్యా నా దేవా నా తండ్రి విడిపిస్తానండి నా ప్రభు. మేము మహిమపరిచే ప్రజలుగా ఉంటాను నా తండ్రి. మీరు మా దేవుడు మేము మీ ప్రజలను మేము మా తండ్రి నిశ్చయ బంధన చేస్తున్నాం తండ్రి స్తోత్రం తండ్రి. పరిశుద్ధ నా దేవా మహాపరిశుద్ధమైన ఈ వాక్యం నా హృదయంలో ఫలింపచేయండి తండ్రి. మా ఆశని చిగురింపచేస్తున్నది నా తండ్రి స్తోత్రం నాయనా ప్రభు. అయ్యా నా తండ్రి ప్రభు ఈ వాక్కులు నా తండ్రి సర్వలోకంలో సమస్త మానవాళికి ప్రభు నా తండ్రి అయ్యా అందింపచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి ఇది నీ ఒక్కరి వల్లే సాధ్యము ప్రభు నా దేవా స్తోత్రములు తండ్రి. ఆ నిత్య రాజుని నడిపించే దేవుడు నీ ఒక్కరివే ప్రభు నాయన. ప్రతి ఒక్క బిడ్డకు సమృద్ధిగా వేదన అందింపచేయండి తండ్రి ప్రభు. మాకు ఈ రీతిగా అందింపజేస్తున్నందుకు వందనాలు అయ్యా నా తండ్రి ప్రభు. మరి నీ చేతికి మా కుటుంబాలను అప్పచెప్పుకునిచ్చినాం నాయన. మా బ్రతుకులను అప్పచెప్పుకునిచ్చినాం తండ్రి. ఈ సృష్టికర్తైన దేవునికి మీ శరీర ప్రాణాత్మను సమర్పించమంటున్నాం ప్రభు. అయ్యా నా తండ్రి మేము సమర్పిస్తున్నాం నా తండ్రి ప్రభు. ఇదిగో తండ్రి ప్రత్యేకంగా నా తండ్రి మా ఇరుగు పొరుగు వారి మా స్నేహితులందరినీ ప్రభు మా బంధువులందరినీ ప్రభు మరి నీ చేతికి అప్పచెప్పుకునిచ్చినాం నాయన తండ్రి అలాగే నా సేవ ప్రత్యేకంగా నా తండ్రి ప్రభు ఈ సంఘం నుంచి ప్రభు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా నా తండ్రి ఇంత గొప్ప మాటలు సుమారుదేములు మీరు ప్రభు నా తండ్రి దీని ఫలింపజేయండి దేవా స్తోత్రం నాయన. సంఘం నాలో అభివృద్ధి పొందాలి ప్రభు. ఆ ఇంటిపైన యువకులు ప్రభు నా తండ్రి గణగణమంది శబ్దం వచ్చింది తండ్రి. అది జలపరిచినట్లు నాయన ప్రభు. ఈ సంఘంలో ఉన్న మేము ప్రతి ఒక్క బిడ్డ ప్రభు నా తండ్రి జలపరిచే ప్రభువును మాకు దారి చేయండి తండ్రి. అయ్యా అపోస్తల కాలంలో నా తండ్రి ప్రభు వారికి ఏకాత్మ ఏక మనసు కలిగిందని సెలవిచ్చారు స్తోత్రం తండ్రి. తండ్రి ప్రభు ఏకాత్మ ఏక మనసు కలగాలి తండ్రి. నీ పరిశుద్ధ వాక్కు ఉన్నప్పుడే నీ పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఇది జరుగుతుంది తండ్రి. అలాంటి ప్రభు ప్రత్యేకమైన సంఘంగా నా తండ్రి ఓ నా తండ్రి ఒక విధమైన మాదిరికరమైన సంఘంగా నా తండ్రి మేము ఉండడానికి సహాయం దయచేయండి. నానాటికి సంఘం అభివృద్ధి పొందాలి తండ్రి. అయ్యా విస్తరింపబడాలి తండ్రి. నీ భావంలో ప్రభు సహాయం దయచేయండి తండ్రి ప్రభు నా తండ్రి ప్రభు. మీకే సమస్త మహిమ ఘనత స్తోత్రం తెలియపరుస్తున్నా తండ్రి ప్రభు. అయ్యా ఈ 6వ దినాన్ని ప్రత్యేకంగా అందరినీ జ్ఞాపకం చేస్తున్నట్టు మీకే సమస్త మహిమ ఘనత స్తోత్రం తెలియపరుస్తున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి రేపటి దినాన్ని కూడా నా తండ్రి అయ్యా నా తండ్రి పరిశుద్ధ దినంలో నా తండ్రి పరిశుద్ధ పండుగ నా తండ్రి ప్రభు మేము ఆచరించడానికి సహాయం దయచేయండి తండ్రి. మీకే సమస్త మహిమ ఘనత స్తోత్రం తెలియపరుస్తూ ప్రభు. ఇంకా నా తండ్రి బిడ్డలు ప్రార్థిస్తూ ఉంది నీకు కావలసిన ఈ పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థించి ఆత్మశక్తి జ్ఞానాన్ని దయచేయమని ప్రభు. యేసునామములో నా తండ్రి పరిశుద్ధ నా దేవా యేసయ్యా ఇంతవరకు నేను కలగంగా ప్రార్థించుకుంటే దయతో నన్ను క్షమించండి ప్రభు. మా దేవుడు మేము
వెచ్చనము ప్రభువా నా దేవా నా తండ్రి నీ ఆత్మ మమ్మల్ని నిలబెట్టి ప్రభువా మీకే సమస్త మహిమ స్తోత్రం దయపాలిస్తూ ప్రభువా యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనాలు పోషణ స్తోత్రం తండ్రి. దేవుని యొక్క ఉచితమైన కృప చేత నా ప్రియబడిన నీ మనలో వినే దేవుడిగా ఈ రోజు కోసం నిన్నే బ్రతికి చేసే దేవుడిగా నిరాశి తోడుగా నిలిచి వృద్ధి చేసే దేవుడిగా నీ మధ్యన సంచరించని దేవుడు నామలు మనస్ఫూర్తిగా ప్రార్థించి ప్రభు నామాన్ని కనుకొచ్చి ఎందుకనగా ఎండిపోయిన నా బ్రతుకుని అయ్యో ఎండిపోయిన నా ఇంటి వారి బ్రతుకుని ఎండిపోయిన నాటువంటి వారి బ్రతుకుని అయ్యారు ఘనమైన నామలు సాగి తన ఆత్మ కార్యం జరిగిస్తూ ఉంటుంది. నీ నా రోజులు విని నీ నా మనవులు విని ఆయన జరిగిస్తూ ఉంటాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మాట ఇచ్చాడు కనుక మాట నెరవేరుస్తానని సంకల్పిస్తూ నెరవేర్చే దేవుడు. అయ్యా నా తండ్రి నేను అప్పగిస్తున్నాను, నీ చేతులకు అప్పగిస్తున్నాను, నా సహాయం చేయండి. ఆత్మ కూడా జీవము కలిగిన ఆత్మగా జీవించాలని దేవుడికి అప్పగిస్తూ మనకు సగాధం ఏమైనా కూడా మేము వెళ్ళగలిగేవాడు ఏంటి నమ్మకం ద్వారా తండ్రి నువ్వు ఎంతో నచ్చాటుగా మీ భాగ్యంగా మాట్లాడుతున్నాండి. మేము ఉన్నప్పుడు నీ జీవం మాకు ఇచ్చిన దేవుడు ఉన్నా తండ్రి, నీ జీవం మాట పెట్టిన దేవుడు ఉన్నా తండ్రి. దేవాన్ని చేస్తే అలాగే మా కుటుంబాలు కూడా ప్రభా ప్రతిదీ చేసే దేవుడు దేవాన్ని చేస్తున్నాను తండ్రి. ఈ దినము తండ్రి వాక్యం ప్రభా అయ్యా ఎన్ని జీవించి చేస్తావో తండ్రి. అయ్యా నా తండ్రి ఇంకా జీవింపలేని కుటుంబాల పట్ల ప్రార్థించిన సెలవిచ్చిన దేవుడు తండ్రి. అయ్యా అనేక బయట నాట్యం చేస్తా తండ్రి నాయన నీరు పెట్టి పలుపు చేసే దేవుడు తండ్రి నాయన గొప్ప దేవుడు తండ్రి నాయన. అయ్యా తండ్రి చేస్తున్నాను తండ్రి. వాక్యం ద్వారా ప్రభా సూటిగా మాట్లాడుతున్నావు తండ్రి నాయన. మామూలు వచ్చిన దేవుడు తండ్రి. అనేక ప్రభా నీ జీవం లేదు, నీ ఆస్తి లేక అయ్యా నీ ఒక బ్రతుకున్న ప్రతి బిడ్డని యేసు నామములో జ్ఞాపకం చేసుకోండి.
దేవాని అత్యధికంగా ఉన్న ప్రభువా దైవమును ప్రేమించి నీ జీవమార్గంలో సోదరులను నడిపించుచున్నారు తండ్రి. నీకే స్తోత్రం తండ్రి. మహిమగల దేవుడు, కృపగల దేవుడు, అయ్యా నీ ప్రేమ గొప్పది తండ్రి. అయ్యా సత్య స్థితిలో మేము ఉన్నప్పుడు పిలిచిన దేవుడి కొన్నాము తండ్రి. అయ్యా మేము ఇబ్బందులను కష్టమైన నష్టమైన దేవాని ఘనమైన నామములో సంగమ నీవు కూడా మార్పునందు నీవు కూడా బలం పొందని ప్రభు అంటున్నాడు. అనగా ఆ భక్తులు ప్రవచించిన వెంటనే ఒకటి వచ్చి ఒకదాన్ని ఉంటుంటుంది గడగడ మండు శబ్దము చేసి గ్లోరీ ఖబర్ వచ్చింది. అవును మేడ గదిలో వారి మీద దిగి వచ్చినప్పుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అనే భాషలో మాట్లాడుతూ వచ్చారు. గడగడ గడగడ అంటూ శబ్దం చేస్తారు, రీతిగా మాట్లాడుతూ వచ్చేసారు. అయితే వారు బ్రతికారు, అనేకులు బ్రతికింపు చేస్తూ వచ్చారు. నీవు కూడా ఆత్మను పొందినవు బ్రతుకు, అనేకులు బ్రతికి సిద్ధిగా లెక్కకు విస్తారమైన సైన్యము విస్తరించిపోయిందని మన బ్రతుకులు కూడా మనం కూడా నూతనత్వాన్ని కలిగి మనము కూడా ప్రభులు నూతన సమూహాన్ని కలిగి నూతన బుద్ధిని కలిగి మనం కలిగి జీవించాలి. ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాను. అయ్యో నా పితృలు అవును కదా, వారి ఆత్మ చేత గడగడ గడగడ వారి వాక్శక్తి అనుగ్రహించిన కొందరు పలికారు. అంతేకాదు వారు జీవించాలని జీవింపజేస్తూ వచ్చారు. నాయన నేను కూడా నా తండ్రి, నేను కూడా రీతిగా జీవించాలి తండ్రి, జీవించాలి. నన్ను బలపరచు తండ్రి, నన్ను బలపరచండి ప్రభు. నేను ప్రార్థించాలి మరొక ప్రభు
మరి ఆశ లేదు, మనస్సులమైపోతే నాశనం అయిపోయి అనుకుంటున్న సమయంలో దేవుడు వారిని నేను నెరవేరుస్తానని వారి దగ్గరికి ప్రవచనాన్ని పంపిస్తూ వచ్చింది. అవును, మన జీవితాల్లో కూడా రైతులు బలపరచాలని దేవుడు ఆయన వైపు చూద్దాం, ప్రార్థనా పూర్వక ఆయన వైపు చూద్దాం. దేవానికి వందనాలు, స్తోత్రం అయ్యా. సహాయం చేయండి, పనికొచ్చే పాత్రగా మమ్మల్ని బలపరిచేయాలని సహాయం చేస్తున్నాము. అయ్యా ఏమైనా స్థితిలో బంధకంలో ఉన్న వారికి ఆయన విడుదలగా ఇచ్చేది
అయ్యా అయ్యా తండ్రి కోసం సహాయించండి నీ వారితో వాళ్ళ కోసం సహాయించండి ప్రభు తండ్రి ప్రభు చూపించండి ప్రభు చూపించండి ప్రభు చూపించండి వందరమైన స్తోత్రమైన 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 దేవునికి వందనాలు పడుతున్నాను తండ్రి సహాయించండి దేవా కనికరించయ్యా 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 కృపను వందనాలు స్తోత్రం యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రియ సంగమ ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు నేనే మాట ఇచ్చింది దాన్ని నెరవేర్చేది నేనే అంటున్నాడు వారిలో నా ఆత్మను పంపుతున్నాను అన్నాడు యేసుక్రీస్తు ఘనమైన నామము ఆత్మ వెళ్ళి వాళ్ళ పని చేయాలి ఎండిపోయిన జీవితంలో పని చేయాలి అరీతిగా అయ్యా నీ ఆత్మ నాలో పని చేయాలి ప్రభు నన్ను వృద్ధి చేయాలి నా ఇంటిని వృద్ధి చేయాలి నా సంఘాన్ని వృద్ధి చేయాలి అనేకులు వృద్ధి చేయాలి ప్రభు మీలో ప్రభు ఎందుకనగా భక్తులతో ఉన్నాడు ఆత్మలో వద్దులతో అన్ని విషయాల్లో వద్దుల యేసుక్రీస్తు ఘనమైన నామములో నా ఆత్మ నీలో నాలో సహాయం చేయాలి నా దేవాలయంలో నీ కార్యాన్ని జరిగించయ్యా జరిగించయ్యా అంటే దేవుని నామలు ప్రార్థించడం అని సహాయం కొరకు అయ్యా మహాసైన్యంగా ఒకదానితో ఒకటి సమకూడి లెక్కకు విస్తారమైపోయినట్టు నా ద్వారా నీ చేతగా అనేకులు శ్రవలు తండ్రి నేనే సచిన స్థితిలో నేను జీవం కలిగిన జీవాత్మ కలిగిన నేను మరొకరి తండ్రి అంటే సీక ఎవరు మౌనంగా ఉండదు మౌనంగా ఉండదు అయ్యా నిజముగా ఎండిపోయిన నా బ్రతుకులు ప్రభువా నువ్వు తిరిగి వచ్చి నేను పనికి వచ్చే ఆశపడ్డావయ్యా అది నాకు తెలియజేసుకోవచ్చు అధికారి
యేసుక్రీస్తు ఘనమైన నామములో మంచి సమయాన్ని ఇప్పించాడు. మంచి సమయాన్ని ఇప్పించడేసయ్య ఆయన పాదాల దగ్గర గోచరటానికి, ఆయన పాదాల దగ్గర బ్రతిమాడుకోవడానికి. అవునాయన నేను ఎముకలాగా ఎక్కడో లోయలో పడిపోతున్నాను, నన్ను తీసుకొచ్చావు. ఎముకతో ఎముక చంత నేను సమకూర్చబడతాను, నాతోటి వారు కూడా సమకూర్చబడాలి, నాతోటి వారు కూడా నన్ను బట్టి సమకూర్చబడాలి. మీ దగ్గర సైన్యములాగా మీ రక్షణ స్తోత్రమని సహాయం అనుగ్రహించమంటూ దేవుడి సమయాన్ని ఉపయోగించుకోవాలి. దేవుడు నామములో ప్రార్థన చేద్దాం.
ఈ నామాన్ని హెచ్చిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామకరంగా నీవు యేసుక్రీస్తు ఘనమైన నామములో ఎందుకు ప్రత్యేకంగా నీవు ఉపవాసకుడుగా ఏర్పాటు చేస్తున్నందుకు నీతో మరో రావాలి నీతో మరొకరు కలిసి రావాలని నమ్మకంతో జతపరిచిన దేవుడే నేను నన్ను పడి పిలుస్తూ ఉన్నాను కనుక మొదట నీవు జీవకరమైన బిడ్డగా పోషిస్తున్నాను శబ్దము చేసినంత మాత్రం జీవము లేని వాడిగా మనం ఉండగలం జీవము కలిసిన బిడ్డలను బిడ్డగా పోషణ జీవాత్మకరమైన వారిని ధరిసి పోషణ ఆయన పనులు ఆయన కృపలో కొనసాగే వారిగా మనం ఉండాలని ఆశపడుతూ ప్రభు నామములో ప్రార్థన చేద్దాం గిరాలిక వారి కోసం యేసయ్య ఘనమైన నామములో ప్రార్థన చేద్దాం సమయం అయిపోతూ ఉండగా నీవు మనసు బట్టి ప్రభు దగ్గర ప్రార్థించు చేసిన ప్రత్యేకించి నీ వారం నీవు పొందాలి అనేక వారం వేలు పొందాలి నీవు ప్రభు సన్నిధానం నీవు అనుభవించాలి అయ్యా నేను ఇంకా నిష్ప్రయోజనాలుగానే ఉన్నాను ఇంకా నిష్ప్రయోజనం ఎక్కువగానే నేను ఉన్నాను నన్ను క్షమించిన తండ్రి అయ్యా శబ్దము చేసి జీవాత్మ లేని దానిగా అయ్యా జీవాత్మ కలిగిన నన్ను బలపరుచు నేను వృద్ధి నీలో చిగురించాలి నీలో ఫలించాలి నీటిలో బలపరచండి ప్రభు నామములో మనకు ప్రార్థించాలి మనకు చేస్తామని తెలిసిన అది ఏమి పని చేసిందంటే మరి మా వల్ల గవర్నమెంట్ మనిషి కట్టి కొంచెం కట్టి జీవానికి సమస్య రోజు మాట్లాడినవుతాను అపవిత్రతలో మేము ఉండవని చెప్పిన వాళ్ళకి అన్ని మరి
మీరు ఇతరులకు చెప్పకపోతే ఆ పాపం మీకు తెలుస్తాము దేవాలను వాక్యం చెప్పమని నిర్వహించున్నారు దేవా మరి చేయనప్పుడు దేవ సాపర్లు గొర్రెల్ని వధ చేసుకొని దేవ మీరు దిగి వచ్చారు మీరు మనిషి కాపరిగా ఉన్నారు దేవ మీరు మాకు ఇతరులని ఎలా ప్రేమించాలో సహోదయం నేను జీవిస్తున్నాను మేము జీవిస్తున్నామని అనుకున్నాం కానీ మరణించినామని తండ్రి ఆ జీవనం లేదు తండ్రి తండ్రి ప్రజల కోసం బాధ వేదన లేదు తండ్రి తండ్రి సమర్పణ కోల్పొంచిన తండ్రి తండ్రి నేను జీవిస్తున్నట్టు ఇతరులు కూడా జీవించాలని మాకు ఆ బాధ కొంచెం ఆదేశిస్తున్నాను తండ్రి తండ్రి కనికరించి తండ్రి కనికరించి మీరు మా జీవించాలని వికసించండి దేవాన్ని ఆత్మ మీద ఉంచండి ప్రతి నశించే ఆత్మకి మీరు ఎంతగా ఆ కాలం ఆలోచన ఏ రకాలు ఏం చేసి బాధపడుతున్నా తండ్రి అయ్యో నా బిడ్డలు నా మాట పెట్టారు అయ్యో నా బిడ్డలు మరణానికి వెళ్తున్నామని బాధపడుతున్నా ఏం స్థితిగా మీరు మాట్లాడుతూ తిరుగుతామని మాట విని బయటికి తెలిసిన కోసం మాత్రం ఇంట్లో మేము బయట గురించి మేము ఆలోచించేలా మీ రాజ్యం ఆలోచించేలా ఎన్ని రకాలుగా తప్పిపోతున్నారు తండ్రి చల్లా విశ్వానికి కోసం వాళ్ళని పోషిస్తాను జరిగిన దేవుడు దేవాన్ని సేవలుస్తున్న వాక్యం చెప్తే రావాలి తను చెప్తూ వాడుకోవాలి మొదటి దినం నుంచి ఈ దినం వరకు ప్రభుత్వం ఇచ్చిన మంచి బట్టి మాకు ప్రభు నామంలో వీరానికి కబరాపోతుంది స్తోత్రం యేసుక్రీస్తు ఘనమైన ప్రేమించి మీ సన్నిధికి వచ్చి మాట్లాడుకోవడానికి
మీ సన్నిధికి వచ్చిన ఆయన నీ మాటలు విని నేను విజ్ఞాపన చేయటానికి నన్ను ప్రేమించుకోవటానికి ఆ ప్రేమకు బాధ్యురాలుగా నన్ను బలపరుస్తూ ఇంకా నన్ను మీరు దిగులో దిశలో పెట్టడానికి సహాయం చేయమని మేము నా మరొకరు ప్రార్థించాలి. పరిశుద్ధుడు మహాప్రేమ తండ్రి మధ్యవానికి మహోన్నతుడ మహాగణ వాక్య బాగున్నట్టుంది మాట్లాడుతున్నారు ప్రభావ జీవం జీవం కలిగిన వారికి ఉండాలని వాక్య బాగున్నారు మాతో మాట్లాడుతుంది. అంటే అందరికీ మా జీవితంలో ఉండకుండా వెళ్ళిపోయిన ఎముకలు వచ్చి ప్రభావ మా జీవితంలో ఉండకుండా ప్రభావ జీవం కలిగిన వారికి అతన్ని మేము జీవించే వారికి జీవించాలి ప్రభు మాతో మాట్లాడుతుంది. జీవం కలిగి జీవించే వారికి అతని సచ్చిన వారికి మేము వండుకుంటాం ప్రభావ జీవం కలిగిన వారికి ప్రభుత్వం నీలో ప్రతి స్వీకరించే వారికి అతన్ని నీలో ఫలించే వారికి దేవానికి స్తోత్రం సచ్చిన వారి వారి ప్రభావ పుట్టులో పడిన వారి లేవనెత్తాలి వచ్చిన వారి వల్ల మేము వండుకుంటాం ప్రభుత్వం జీవించే వారి వల్ల ప్రభుత్వం మా హృదయాన్ని వెలిగించిన అనేక మంది పిల్లలు అనేక మంది ఆత్మలు అనేక మంది జీవితాలు ప్రభుత్వం సచిన వారి వల్ల ఎన్నికల వరకు ఉండాలి ప్రభుత్వం అటు వారి అన్నింటినీ కూడా ప్రతి మీరు జీవింపచేయండి ప్రభుత్వం అటు వారు మీకు కట్టని వారు కలిగించండి ప్రభావానికి వందనాలు స్తోత్రం తెచ్చుకున్నాను. మేము వీరికి ఇలాంటి జీవితాలు ఉండాలి ప్రతి ఇంటిపోయిన జీవితాలు మా జీవితాలు ఉండాలని ప్రతి వారు గ్రహించుకునే ప్రతి మేము తను జీవించే వారికి తన జీవం కలిగిన వారికి ఉన్నాను ప్రతి అట్టిగా తన వారి జీవితాన్ని మీరు వెలిగించిన ప్రభావానికి స్తోత్రం తెచ్చుకున్నట్టు దేవానికి వనరే మహోన్నతాన్ని కొన్ని గట్టిగా తల్లి ప్రతి కుటుంబానికి ప్రతి వెండి కొడుతుంది మీరు వెలిగించిన ప్రభావం జీవింపచేయండి ప్రభావ శ్రీకామ స్తోత్రం తెచ్చుకున్నారు ప్రభావానికి మహోన్నతుడి ప్రతి ఒక్క బిడ్డ కూడా మీరు వెలిగించిన దేవానికి ప్రతి ఒక్క జీవితాన్ని కూడా మీరు వెలిగించిన తను జీవింపచేయండి ప్రభావ శ్రీకామ స్తోత్రం తెచ్చుకున్నారు తన మహోన్నతాన్ని మహాబడానికి వన చూపించండి సహాయం చేయండి దేవానికి ప్రతి బిడ్డ ప్రతి కుటుంబానికి జీవించండి ప్రభావ ఎక్కడెక్కడ వేరు వేరుకుండి ప్రతి వేరుకుండి చేయడం ప్రభావం దేవానికి ప్రతిని నీతో కలిసి ప్రవృత్తుని నేను హద్దుకుని ప్రవృత్తుని ప్రభావ సహోదరి ప్రేమ కలిగిన సహోదరి ప్రేమ కలిగిన జీవించే వారికి దేవాన్ని నీరు కొనసాగిన వారికి తల్లి ఎన్ని వెళ్ళినప్పుడు నేను హద్దుకొని జీవించే వారికి నీ నామాన్ని కనపరిచే వారికి నీ నామాన్ని మహింపరిచే వారికి అవుతుంది మేము ఉండాలి ప్రభావ ఆ రీతిలో మా జీవితాన్ని వెలిగించబడాలి ప్రభావ నీకు స్తోత్రం తెచ్చుకున్నాను ఆ రీతిలో నీ కృప చూపించిన దేవానికి మొదలకు స్తోత్రం తెచ్చుకున్నాను మహోన్నతానికి స్తోత్రం తెచ్చుకున్నాను ఆ రీతిగా ప్రభావ తండ్రి ఏ విధంగా జీవించడం ఏ విధంగా నీకు ప్రార్థించడం ప్రభావ తండ్రి అటు రీతిగా తండ్రి మా జీవితంలో గడిపి సహాయం చేయండి కడవరి కూడా ప్రభావ మేము నమ్మకస్తుగా ప్రభుత్వం నామని కనపరుస్తున్నా మహింపరుస్తున్నాను తెలుస్తుంది మేము నీలో స్వీకరించే వరకు నీలో అంటుకట్టబడే వారికి తల్లి ఫలించే జీవితాలు మాకు దయచేయండి దేవానికి స్తోత్రం చేసుకున్న తల్లి ఎండిపోయిన జీవితాలు కొంటున్నా తల్లి మేము ప్రార్థించే వారికి తల్లి జీవం చేసే వారికి తల్లి జీవం కలిగిన దేవుడు నీవని ప్రభుత్వం ప్రతి ఒక్క బిడ్డకి నాకు వరకు అటు నీ మాటలు ప్రభావం సువార్త అనేక మందికి నాకు ప్రకటించే వారికి తల్లి కాలేజ్ గారు తల్లి మమ్మల్ని నడిపించండి ఆ రీతిలో మమ్మల్ని వెలిగింప చేయండి ప్రభావ నీకు తండ్రి అజ్ఞానంలో ఉన్న వారికి తండ్రి స్నానం కలిగి జీవించే వారికి తండ్రి దేవానికి కొంత ప్రభావ అటు జ్ఞానాన్ని తండ్రి అటు దరిద్ర మీద అనుగ్రహించి మీద ఇచ్చేయండి ప్రభావానికి స్తోత్రం చేసుకుంటా ప్రభావని నా అజ్ఞాన స్థితిలో ఉన్న జ్ఞానం కలిగి జీవించే సహాయించండి అటు జ్ఞానాన్ని మీద ఇచ్చేయండి నీ జీవాత్మతో నింపండి ప్రభుత్వం నీ ఆత్మశక్తితో నింపండి దేవానికి స్తోత్రం చేసుకున్నాను జీవం కలిగిన అటు జ్ఞానం కలిగిన ప్రభావ అటు ఆత్మ కలిగిన ప్రభుత్వం మా హృదయాన్ని ప్రభుత్వం ఫలించండి అటు రీతిలో మమ్మల్ని నింపండి ప్రభావం సహాయం చేయి దేవానికి వందనకు స్తోత్రం చేస్తున్నాను ఆ రీతిగా ప్రతి ప్రతి కుటుంబాన్ని ప్రతి మీరు వెలిగింపజేసి జీవింపజేస్తున్నారు మీరు జీవారాత్రి వెలిగే వారికి తల్లి ఫలించే వారికి ప్రభుత్వం నీకు బలపడే వారికి దయచేయండి ప్రతి బిడ్డకు తల్లి అటు జ్ఞానాన్ని అటు ప్రభుత్వం అలంకరించి మీరు తెచ్చుకోండి దేవానికి వందనకు స్తోత్రం తెచ్చుకున్న ప్రభుత్వం
మహోన్నతుడా నీ వందనాలు ప్రభా. ఆ రీతిగా తండ్రి నీ మాట విన్నప్పుడు నా తండ్రి నీ మాటకు లోబడినప్పుడు ప్రభు తండ్రి నేను నా తండ్రి మిమ్మల్ని వెలికింపజేస్తాను, జీవింపజేస్తాను. ఆ రీతిగా తండ్రి నీకు వ్యతిరేకించే వారిగా కాకుండా నీ మాటకు లోబడే వారిగా తండ్రి నీ జ్ఞానాన్ని పొందుకున్నా తండ్రి నీకు ఇప్పుడు పొందుకుంటూ ప్రభావ తండ్రి ఎందరూ కూడా నీకు వెళ్ళడం సహాయం చేయడం ప్రభావ. నీకే వందనాలు స్తుతులు స్తోత్రం చేసుకున్నాను ప్రభావ తండ్రి. దేవా నీకే వందనాలు తండ్రి. ఆ రీతిగా ప్రతి నీ ఆజ్ఞలో పడి వారికి తండ్రి మాటలో పడి వారికి తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ప్రభు చూపించండి మీరు కనుకరించండి నా తండ్రి. వారికి వందనాలు. నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నా తండ్రి నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు నా తండ్రి వాడు నా వాడు కాదు ప్రభావతని. మేము ప్రభావతని గుంట్ల పడి వారి కొండ ముందు కూడా ప్రభావతని ప్రజలు నీవు నా దేవుడు సృష్టికర్త పడిన అతని ప్రభావ నేను గుర్తెరిగి ప్రభావతని అటు నీ వైపు చూసి వారికి అతని నిన్ను గనపరిచే వారికి ప్రభావం ఉన్నాడు ప్రభావ. ఆ రీతిగా అతని మా జీవితంలో ఉన్నారని ఆ రీతిగా మా జీవితాలు వెనకాలి ప్రభావం అతని దేవా జీవం కలిగి జీవిస్తుంది మమ్మల్ని అందరూ మీరు బలపరుచుకుంటాను. నీకు వ్యతిరేక జీవిస్తున్న బిడ్డలు కూడా ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుంటాడు. వారు కూడా ప్రభుత్వాన్ని నీకు వ్యతిరేక వారి ప్రభావం దేశదేవుడు ప్రభావ నేను గుర్తిరుగుతున్నట్టు నీ నామాన్ని కనపరిచే వారి నీలో ఎరిగిన వారికి పడుతుంది, నీలో జీవించే వారికి నీకు పడుతుంది. ఆ బిడ్డలు కూడా మీరు అనుగ్రహించినట్టు సహాయం చేయాలి. నీకు తన వ్యతిరేకంగా ఉంటూ ప్రభావ మేము ఏం చేయలేము ప్రభావ. ఆ రీతిలో ప్రతి ఒక్క బిడ్డ కూడా గ్రహించుకుంటారు తన ప్రభావం తల్లి తల్లి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభావం తల్లి ఈ నామని గణపరిచే వారికి నిర్మాన్ని మహిపరిచే వారికి అనుకుంటున్నాం. అందరూ కూడా మీ నిజమైన తెచ్చుకుంటే నీకు వాదాలు స్తోత్రం తెచ్చుకుంటాం. ఆ రీతిగా ప్రభావ ఈ మధ్యకాల సమయంలో చెప్పిన వాక్యానుసారం నేను ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభావం తల్లి ఈ వాక్యానుసారం తల్లి జీవించబడుతుంది, జీవం కలిగి జీవించబడుతుంది. ఆ యొక్క సత్యమైన తండ్రి వారి వల్ల ఉండకుండా ప్రభావ గుంటల పట్టి వారి వల్ల ఉండకుండా ప్రభావ ఇల్లిన వెంకుల వల్ల ప్రభుత్వం మా జీవితంలో ఉండకుండా ప్రభావ జీవించే వారికి తల్లి ఫలించే వారికి తల్లి ఈ కుప్పల తల్లి నిందలు కట్టబడే వారికి మనం మీకు దయచేసి మీరు తల్లి ఈ మధ్యకాల చూడవలసిన ప్రతి ప్రతి కుటుంబాన్ని కూడా తల్లి నేను చెప్పండి వారికి అనుసారం గట్టిగా తన మా జీవితాలు వెలిగించబడాలి, గట్టిగా మా జీవితాలు జీవింప చేయాలి ప్రభావం సహాయం చేసి మీరేమైనా ప్రభావ దేవాదికి వాళ్ళను స్తోత్రం చేసుకుని మేము తల్లి ఈ రీతిగా కొనుక్కున్నట్టుగా చేసి సహాయాన్ని పట్టుకొని నీకు వందనాలు స్తోత్రం చేసుకున్నాను తల్లి. నీకు వందల మహాగడా నీకు ఏ రీతిగా ప్రార్థించడం ఏ రీతిగా మెలుకోగలిగి ఉండాలి ప్రభావ, ఏ రీతిగా నాకు నీ నామని కనపరచుంటుంది అటు రీతిగా తల్లి మేమంతా కూడా వనపడాల్సింది సహాయం చేసి మీరు సమస్య విషయంలో యేసుక్రీస్తు పరిశుద్ధమైన రెడీ వేసి ప్రార్థిస్తున్నాను. నా పరమ తండ్రి వారిని దేవుడు వారిని కూడా మరొక జత చేసే వారిగా జత చేయబడి వాటిగడ కొంత శుద్ధి నా పాటు నా ఇంటి వారు నాతో పాటు నాకు తెలిసిన నాతో పాటు నా బంధువర్గం నా ఇంటి వారు నా పట్ల ప్రజలు నా ప్రాంతాలు ప్రార్థించడం ఎంతమైన సేవ మీకు అందరూ త్వరగా దాన్ని ప్రభావ ప్రతి ఒక్క ప్రార్థన విధించండి ప్రభావ జవాబిస్తాను మీకు అందరూ మాట్లాడే విధానం బట్టి అందరూ ప్రభావం తండ్రి ప్రభావ ఈ వాక్యానుసారంగా జీవించాలి సహాయం చేయండి ప్రభావ. ఇంటిపైన ఎన్నికలా రాకుండా తండ్రి ప్రభావ మీ ఆత్మతో నిలబడి జీవించే మనుషులుగా ఉండండి సహాయం చేయండి. మీ సన్నిధి లోపల తండ్రి ప్రభావం సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఎక్కడైనా ప్రతి అందరూ మీ ఆవరణంలో తండ్రి ప్రభావం మీ శాంతి సమాధానం తండ్రి ప్రభావ ఆ విధంగా మేము ఉండేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభావ. కృప చూపించండి దేవానంతని ప్రభా. మరి మా కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం మరింతమంది తండ్రి ప్రభావ ఎన్ని ఎముకలా ఉన్నారు తండ్రి ప్రభావ వాళ్ళందరినీ నాశనం చేసుకుని వేడుకొచ్చున్నాను ప్రభావ. ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభావ ఎప్పుడైతే తండ్రి ప్రభావ దర్శించి తండ్రి ప్రభావ మీ ఆత్మతో నింపుతాను ప్రభావ. ప్రతి ఒక్కరు తండ్రి ప్రభావ మీ ఇష్టానుసారాన్ని నడిచేలాగా సహాయం చేయమని వేడుకొచ్చున్నాం తండ్రి ప్రభావ. మరి గొప్ప దేవ మేము మనవులు మాత్రమే తండ్రి ప్రభావ. మీరు ఇస్రాయేలులో తండ్రి ప్రభావ దేవుడు మమ్మల్ని వదిలేసాడు, మాకు సహాయం ఎక్కడ ఉంది తండ్రి అని సాక్షితో ఉన్న వారంలో ఉన్నాం తండ్రి ప్రభావ. అక్కడ నుంచి కాదు తండ్రి ప్రభావ. మరి
ఆ స్థితిలో నుంచి లేవనైతే తండ్రి ప్రభా జీవింప చేసిన దేవ మీ పాలన తండ్రి ప్రభా, మా బంధుమిత్రులు అందరినీ మీకు గుర్తు తెచ్చుకుంటాము తండ్రి ప్రభా, వారందరినీ దర్శించమని పడుతున్నాం తండ్రి ప్రభా. తండ్రి ప్రభా లార్డ్, మా సంఘాలను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు. ఈ లోకంలో తండ్రి ఎక్కడ సంఘాలను తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు. సంఘ కాపర్లను తండ్రి ప్రభావ మీ ఆత్మతో నింపుకొని వెళ్ళిపోతున్నాం తండ్రి ప్రభావ. ప్రతి ఒక్కరు తండ్రి ప్రభావ మీ వాక్యానుసారంగా సంఘాలు నడిపేలాగా సహాయం చెప్పి వెళ్ళిపోతున్నాను తండ్రి ప్రభావ. మహోన్నతులు మీకు సాధ్యమైనది ఏమి లేదు తండ్రి ప్రభావ. తండ్రి ప్రభావ గొర్రెలు తండ్రి ప్రభావ అన్నిటిని తండ్రి ప్రభావ మంచి కాపరి దగ్గర తీసుకుని రావాలి తండ్రి ప్రభావ. సంఘ కాపర్లు తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభావ మీరు మీ దగ్గరికి తెచ్చేలాగా సహాయం చేయమని వేడుకొచ్చినారు. వారి సొంత ఆలోచనలు కాకుండా తండ్రి వారి సొంత మార్గాలు కాకుండా యేసయ్య మార్గంలో ఉన్న నడిపేలాగా సహాయం చేయమని తండ్రి ప్రభావ. తండ్రి ప్రభావ లోకంలో తండ్రి ప్రభు శాతం తిరుగుతాను ఎవరు అని చెప్పి తండ్రి ప్రభావ వాటన్నిటి తండ్రి ప్రభావ తప్పించి తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభావం సంపించమని వేడుకొచ్చినాం తండ్రి ప్రభావ. గొప్ప దేవ మరి ప్రభావ, మరి మీరు అందరినీ తండ్రి ఆశీర్వదించే దేవుడు తండ్రి ప్రభావ, అందరినీ తండ్రి ప్రభావ సంతోషపెట్టే దేవుడు తండ్రి ప్రభావ. మీకు మీరు ఒకరిని సంతోషపడి ఇంకో సంతోషపడి అట్లాంటి దేవుడు కాదు నాయన ప్రభు. అందరినీ సమానంగా చూసే దేవుడు, అందరికంటే అందరినీ ప్రేమించే దేవుడు తండ్రి ప్రభావ. లోకం మొత్తం మీదే నాయన తండ్రి ప్రభావ. లోకం ఎంతో మంది నటించుకుంటున్నారు తండ్రి ప్రభావ. నేను వారికి మీ ప్రేమ తెలియాలి కదా తండ్రి ప్రభావ. వారు నిర్జీవ స్థితిలో సజీవ స్థితిలో రావాలి కదా తండ్రి ప్రభావ. దాన్ని ప్రతి ఒక్కరిని తండ్రి మీ ఆత్మతో నింపమని పెట్టుకొచ్చినాను తండ్రి. అందరినీ తండ్రి ప్రభావ మీ రాజ్యంలో తండ్రి ప్రభావ పెట్టుకొచ్చినాను తండ్రి ప్రభావ. నా దేవ నా ప్రభావ, మరి మేమందరం తండ్రి ప్రభావ మీ కృపలో ఎదిగేలాగా సహాయం చేయండి తండ్రి ప్రభావ. మా ప్రతి ఒక్క తండ్రి ప్రభావ ఆలోచనలు మీకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభావ. ప్రతి ఒక్క కార్యాలు మీకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభావ. మీరు కృప చూపించే తండ్రి ప్రభావ నాయన, మరి మీ కొరకై మీరు జీవించి మీ వెలుగులాగా జీవించేలాగా సహాయం చేయమని చూపించినాం తండ్రి ప్రభావ. ఎందుకంటే తండ్రి ఈ అంధకార లోకంలో తండ్రి ప్రభావ మేము వెలుగులాగా జీవించి తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభావ మీ దగ్గరికి నడిచే దిక్సూచిలాగా ఉంచేలాగా సహాయం చేయమని మరి మాలో ఉన్న తండ్రి ప్రభావ ప్రతి ఒక్క నిరుత్సాహాన్ని తీసేయమని వేడుకొచ్చినాం తండ్రి ప్రభావ. మీ మీద మేము మా ఫోకస్ పెట్టి తండ్రి ప్రభావ మీ మీద మేము దృష్టి పెట్టి తండ్రి ప్రభావ ఉత్సాహంతో తండ్రి ప్రభావ ఉత్తేజంగా ఉండేలాగా సహాయం చేస్తాం. ఎందుకంటే తండ్రి మీరు గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనములు తండ్రి ప్రభావ. మరి తండ్రి ప్రభావ మా స్థితులన్నీ మీకు అప్పగిస్తాం. మా ప్రభు యేసునామమున అడిగి వచ్చినాను తండ్రి. దేవుని యొక్క మహాకృపను బట్టి నిన్ను నన్ను నమ్మి నమ్మకంగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. రండి నా యొక్క నిరంతీకరణ కోసం, ఎందుకు అనగా నువ్వు బ్రతకాలి అనేవి బ్రతికించాలి. అందుకని వాళ్ళు పిలుస్తున్నాడు నమ్మకత్వం నిరంతీకరణ కోసం. ఆయన పిలుపు నమ్మకమైన పిలుపు, నమ్మకత్వంగా పిలుపు నిరంతీకరణ కోసం. ఎందుకంటే నేను జీవించి అనేకులు జీవించాలని నమ్మకంగా నన్ను పిలిచేవు తండ్రి. అయ్యా నన్ను బ్రతికించు, నేను అనేకులు నీ మార్గంలో నడిపే వ్యక్తిగా నన్ను బ్రతికించాలి. అధికారి అయి సర్వోన్నతుడానికి మంచి మంచి కాపరి, మంచి రక్షకుడా మీకు స్థుతులు 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 స్తోత్రం. ప్రతి అవసరము తీర్చే దేవా, ప్రతి ఒక్కరిని చూసే దేవా మీకు స్థుతులు 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 స్తోత్రం తండ్రి. మా అవమానాలను తండ్రి నాయన, మా నిందలను తండ్రి నాయన చూస్తున్న దేవా మీకు స్థుతులు 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 స్తోత్రములు తండ్రి నాయన. మా కష్టాన్ని చూస్తున్న దేవా, మా నొప్పిని చూస్తున్న దేవా, మా బాధను చూస్తున్న దేవా మీకు స్థుతులు 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 స్తోత్రములు తండ్రి నాయన. తండ్రి నాయన హృదయ ఆలోచనలు ఎరిగిన దేవా నీకు స్థుతులు 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అసాధ్యమైనది సాధ్యపరిచే దేవా నీకు స్థుతులు 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 స్తోత్రములు తండ్రి నాయన. తండ్రి నాయన ఎవరు చేయలేనిది, ఊహించలేనిది తండ్రి నాయన నువ్వు చేసి చూపించగలిగిన దేవా, సజీవుడు అయిన తండ్రి నాయన నిరూపించుకుంటున్న దేవా నీకు స్థుతులు 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన.
మహోన్నతుడివి తండ్రి నైనా మహాసింహాసనం ఆసీనుడు అయి ఉన్న దేవానికి స్తుతులు 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 స్తోత్రములు తండ్రి నైనా సర్వాధికారి నీకు స్తుతులు 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 స్తోత్రములు తండ్రి నైనా నీ అధికారం ప్రతి జీవము మీద ఉన్న దేవా నీకు స్తుతులు 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 స్తోత్రములు తండ్రి నైనా పట్టజాలని దీవెనలతో తండ్రి నాయన నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్న దేవా నీకు స్తుతులు 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 స్తోత్రములు తండ్రి నాయన ఆనందింపజేస్తున్న దేవా ఉల్లసింపజేస్తున్న దేవా నీకు స్తుతులు 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 స్తోత్రములు తండ్రి నాయన నీ హృదయాలను చూసి తండ్రి నాయన కనికరిస్తున్న దేవా మీకు స్తుతులు 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన ఎంత మంచి దేవుడవు తండ్రి నాయన నిన్ను కొనియాడినా కూడా తక్కువే తండ్రి నాయన మీకు స్తుతులు 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన అద్వితీయుడవు తండ్రి నాయన వెలుగులో ఉన్న దేవుడవు తండ్రి నాయన వెలిగిస్తున్న దేవుడవు తండ్రి నాయన మీకు స్తుతులు 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా మంచి దేవా మీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన ఎంత మంచి దేవుడవయ్యా ఎంత అదృష్టం తండ్రి నాయన మీరు మాకు దేవుడై ఉన్నందుకు మీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రేమ గల దేవుడవు దయగల దేవుడవు తండ్రి నాయన హత్తుకొని ప్రేమించే దేవుడవు నీకు స్తుతులు 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 స్తోత్రములు తండ్రి నాయన ఏ ఒక్క మనిషిని గాయపరచనీయకుండా తండ్రి నాయన కాచి కాపాడుకునే దేవాన్ని స్తుతులు 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 స్తోత్రములు తండ్రి నాయన ప్రతి గొర్రె కోసం కాడు పరిగెత్తాయి తండ్రి నాయన నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన ఎత్తుకొని మాట్లాడే దేవా నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు నాయన ఏ ఒక్క గొర్రెని తండ్రి నాయన నువ్వు విడిచిపెట్టని దేవుడవు తండ్రి నాయన ఒక్కటి తప్పిపోయిన కలవరపడే దేవుడు తండ్రి నాయన నీకు స్తుతులు 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 స్తోత్రములు తండ్రి నాయన మంచి దేవ మంచి దేవ నా మంచి దేవ నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు తండ్రి నీ బిడ్డలను తీసుకొచ్చిన దేవ నీకు స్తుతులు 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 స్తోత్రములు తండ్రి స్తోత్రములు కరుణించే దేవ కాపాడే దేవ కన్నీరు తుడిచే దేవ నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు అడిగిన వాటిని దండినైనా ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవా నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి స్తోత్రములు తండ్రి నిస్పోలి నడిచుకునే కృప దయచేయగా దేవుని ఎంత మంచితనము మాకు దయచేయండి మంచితనము దయచేయండి సాత్వికం దయచేయండి సాత్వికులుగా ఉంటే సహాయం చేయకుండా తండ్రి నాయన ఒకరినొకరి పుడుచుకోకుండా తండ్రి నాయన తండ్రి నాయన సహాయం మాకు జబలాలు తీసే తండ్రి నాయన మాకు కొట్టి తండ్రి నాయన స్తోత్రం 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 జగన్ నోరు పెద్దగా చేసుకుంటున్నామా క్షమించండి 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 మా చూపులతో కానీ దుఃఖపరుస్తున్నామా క్షమించండి మాటలతో దుఃఖపరుస్తున్నామా క్షమించండి మా ప్రవర్తనతో దుఃఖపరుస్తున్నామా క్షమించండి తండ్రి అందరూ లేత మనసులే తండ్రి లేత మనసుని కాపాడుకునే కృపను దయచేయండి నీ బిడ్డలందరూ లేత మనసుగా సహాయం చేసి మంచి దేవుడు మాకు ధారాళంగా దయచేయండి మంచితనమే బ్రతికిస్తుంది తండ్రి మా మంచితనం బ్రతికించదు నీ మంచితనం మంచి హృదయం మాకు దయచేయండి మంచి స్పర్శ మాకు దయచేయండి నాకు దయచేయండి నువ్వు కుమ్మరించేసరి బిడ్డలందరినీ కావాలి తండ్రి నైనా కావాలి
నీ స్వరూప్యమే కావాలి, స్వరూప్యంలోకి తీసుకెళ్ళు. నువ్వేమి చేయగలవు, ఏమి కావు తండ్రి. ఎవరికి ఎవరు లేరు తండ్రి. నువ్వే కావాలి తండ్రి. నువ్వే కావాలి, నీ నడిపింపే కావాలి, నీ ఆత్మే కావాలి తండ్రి. నీ ప్రేమే కావాలి తండ్రి. సహాయం చేయి, సహాయం చేయి. నమ్మకంగా నీ కోసం జీవితం నమ్మకంగా జీవించే కృప దయచేయి. సహాయం చేయి. ప్రతి విధమైన అడ్డగోడలను తండ్రి నన్ను తొలగించు. మూర్ఖత్వాన్ని తీసేసి తండ్రి తగ్గించండి. స్వభావం ఇదోకి చేసే దేవుడి దగ్గర సహాయం చేత కృపను దయచేసి కాదని నష్టం మాదే తండ్రి. నిన్ను కాదని జీవిస్తే నష్టం మాదే తండ్రి. నిన్ను వదులుకొని జీవిస్తే ఏమి లేదు తండ్రి. నైనా సమాధానం ఉండేది, శాంతి ఉండేది. నిన్ను వదులుకొని జీవితకుండా సహాయం బలపరుస్తున్నాను. మంచితనాన్ని తండ్రి నైనా మర్చిపోకుండా తండ్రి. నేను మీకు పనులు మర్చిపోకుండా తండ్రి. నువ్వు చేసిన సహాయం మర్చిపోకుండా తండ్రి. చూసి ఆగిపోకుండా తండ్రి. కృపను దయచేయి, కృపను దయచేసి మహిమ పంచుకోదండి. నాన్న వాళ్ళు మహిమ పంచుకోదండి. ప్రేమగా ప్రభు ఇచ్చిన 7 దినాలు కూడా దీగాలు పోషించి ప్రభులు ఆనందించుకోనికి నా బిడ్డలు ఆనంద ప్రభు అంటున్నాడు. నిన్ను ప్రేమించి పిలిచిన దేవుడు అంటున్నాడు. నా ప్రియ కుమార్తెలారా నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడుగా ఆయన మహిమాస్తాను. నీవే ఆ స్థానాన్ని ప్రభుత్వం నమ్మకంగా జీవించు. ప్రభుత్వం నమ్మకంగా నీ కొరకే కదా, నీ కొరకే కదా ఈ పిలుపు అంటాడు. నువ్వు బ్రతుకుంటే కదా ఈ పిలుపు దిరాసి మనం అనుకుంటున్నాను. ఇక నాకు ఆశ లేదు, నా ఆశ నిష్ఫలమైపోయింది, నేను నాశనం అయిపోతూ ఉన్నాను. అయితే నేను నాశనం కాలేకోకుండా, మనల్ని నాశనం కాలేకోకుండా మనం లేవనెత్తే దేవుడు నేను అంటుకట్టే దేవుడు తన నామాన్ని తన నామాన్ని గొప్ప చేసే సందర్భంగా మహిమ ఘనత స్తోత్రములు అందరూ మొక్కల మీదకి వచ్చి నామాలకి స్తోత్రాలు చేయండి. స్తోత్రాలు
ఆ సమాధులు పోయకుండా సమాధులు తిరిగి శక్తితో ఆయన సన్నిధిలో పడిన వారిని మంచి దేవుడుగా, మంచి కాపరిగా, మంచి పాలకుడుగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చి ఒక గొప్ప తండ్రి అయ్యా ఇస్రాయేల్ బట్టి చదువుతున్నాను కానీ అది మా బ్రతుకులే ఎండిపోయిన మా బ్రతుకులు తండ్రి ఎంత శ్రద్ధ తీసుకున్న ఎంత విలువనిసిన దేవుడు తండ్రి అయ్యా తండ్రి మా మీద నీ కనుదృష్టి అరీతిగానే ప్రభు నా తండ్రి ఎక్కడ వారు ఏ స్థితిలో ఏ సచిన స్థితిలో వారిని అయినడు నా తండ్రి నాయన తండ్రి నీ ప్రేమతో మమ్మల్ని సమకూర్చిన నా తండ్రి నీ జీవాత్మతో మమ్మల్ని బలపరుస్తున్నాము అయ్యా ఉపవాస ఆరోగ్య ప్రార్థన చేయడానికి సహాయపడుతుంది అదే రీతిగా ఈ ప్రపంచ దేశాల్లో ప్రభావం రాష్ట్రంలో ప్రాంతాల్లో ప్రభావం పడి ప్రజలు సహాయం పట్టణ ప్రాంత ప్రజలందరూ మీరు రక్షించండి. మా బాధలు మరొక సంబంధించి ఎండిపోయిన యువకుల్లాగా ఉన్న ప్రతి వాడిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయ్యాలో మాట ఇచ్చారు వారిలో ఉన్న ఆత్మను పంపుతారు. ప్రతి రక్షించండి. నా తండ్రి నీ కొందరు స్తోత్రం తండ్రి. అధికారులైన ఆయా వ్యవస్థలో పనిచేసే ప్రతి బిడ్డను కూడా వారిలోకి నీకు మీ ఆత్మను పంపి నీలో జీవించే భాగ్యం ఎక్కడున్న ఏ స్థితిలో ఉన్నాను మహాసైన్యం కావాలి అది లెక్కకు విస్తరించిపోయింది. మీ ఆత్మ కలిగిన సంఘం మీ జీవాత్మ కలిగిన సంఘం మమ్మల్ని అనేకులు ప్రభు చేసిన తండ్రి తండ్రి ప్రమాణం వాళ్ళు ఎటువంటి భేదములు లేదు కదా ప్రమేయం ప్రభు ప్రతి వాళ్ళు ఉన్న వినోదమైన విరోధమైన భావములు దూరపరిచిన విభేదాలతో వారిని విచారణ చేయనిస్తారంటున్నాం.
వాటిని తొలగించుకోవాలి. ఎంత విచారణ చేయలేదు. దాంట్లో సహాయం చేయండి ప్రభా. మా దగ్గర మీకు అందరం వస్తున్నాం. అయ్యా అటు నడుపుడు వచ్చిన నీ బిడ్డలందరూ వేసన్నిధిలో ప్రార్థించిన ప్రతి కుటుంబాన్ని అయ్యా నా తండ్రి నా ఎక్కడ యువకులు గడగడ శబ్దం వచ్చేసి జీవాత్మలు కలిగిన కుటుంబాలుగా సంఘాలుగా విభాగం ప్రతి బిడ్డ నా తండ్రి కూడా వ్యక్తిపై సహాయం చేయండి. సంఘమారతిగా ఉండగలిగి సహాయం చేసి నీరు నిలిచి ఫలించే వారికి నాకు సహాయం చేయండి. నమ్మకమైన పిలుపుతో మమ్మల్ని పిలిచి నమ్మకం ఇలా కొనసాగి మీ ప్రభు అందరికీ అయ్యా ఏ మంచి మమ్మల్ని ఎంతకాలం ప్రేమించిన సమయాన్ని వినియోగించుకోలేదు వారి పట్ల విజ్ఞానం పొందుకునే వారికి వారే ఆ సైన్యంలో చేరటమే అది తెలుసుకున్న కృపను ప్రతి ఒక్కరికి కూడా దయచేసి నా తండ్రి నీకు స్తోత్రం పరిశుద్ధుడైన దేవా వారికి సమాధానం ఇచ్చిన తండ్రి వారి పైన నీ మందిరాన్ని శ్రమించారు. నిత్య నిబంధన వారితో చేసిన వారికి దేవుడిగా నిత్యం ఏ కార్యక్రమం సంపాదడానికి అది బ్రతికింది అది మాట్లాడుతుంది ఎవరు నమ్మలేని స్థితిలో అటువంటి బ్రతికి ఆయన చేయగలవాడు. అయ్యా పరిశుద్ధంగా మీ కొరకు సిద్ధపడే మన మధ్యాన్ని సంచరించిన విధానం బట్టి దేవుడు నా మేము కాపాడుకుంటున్నాను. నమ్మకంగా జీవించే భాగ్యం గ్రహించండి. నిశ్చితమంది రాకరాశండి రేపటి దినం 7వ దినంగా నా తండ్రి పరిశుద్ధ దినముగా నా తండ్రి మీ సన్నిధిలో చేయవలసిన భాగ్యాన్ని మాకు దయచేయండి. సమస్తాన్ని స్వాధీనం ఉంచుకుంటాను. అయ్యా కావాల్సిన వర్తమానం మీరు మాకు అనుగ్రహించండి. మా జీవితాలను బ్రతికంపజేస్తూ నెమ్మదినిస్తున్నా ప్రభు. నీలో ఉద్యోగం పట్టేస్తూ ఆత్మీయంగా బలపడుతున్నా తండ్రి. నీలో శక్తిని పొందుకునే బిడ్డలకు మీరు బలపరిచి నడిపించాలి ప్రభు. ఈ వారందరిలో మీకు సహాయపడే విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా మాకు కావాల్సిన ప్రతి ఎవరు కూడా మీరు అనుగ్రహించండి. మీ శాంతి సమాధానం మా అందరికీ అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని మీరు జీవించి ఆశ్రయించండి. ప్రతి కుటుంబాన్ని మీరు జీవించి ఆశీర్వదించిన ప్రభు. నా నాటికి నీ ప్రభుత్వ భాగ్యాలు నా తండ్రి చేరవచ్చిన ప్రతి కుటుంబానికి సంఘానికి మీరు దయచేసి మహిమను మరి ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. బాగు తీరా పోషణ క్రిస్తు యేసు ఘనమైన నామములో
పరిశుద్ధాత్మ దేవుని పూజితమైన కృప నీవు అనుభవించాలిగా నీ మనసులో పెట్టి క్రీస్తు యేసే నన్ను బ్రతికించే దేవుడు, క్రీస్తు యేసే నా కాపాడి, క్రీస్తు యేసే నిబంధన చేసి నన్ను బలపరిచే దేవుడు నమ్ముకు యేసే మనకి మోకాళ్ళ మీదకి వచ్చి స్తోత్రాలు చెప్తాం వాళ్ళకి మహామహిమతో రాబోతున్న దేవుడిగా నీవే శక్తి కబరం పోషణ నీవే కబరం పోషణ పోషణ జీవించు ఆత్మగా ప్రభు ఎదుర్కొనే కుమార్తెగా మనసు మనం నడుచుకునే దేవుడు మీకు నుండి తీసిన విరక్తి పోషణ సమాధానాన్ని కలిగిస్తూ సంతోషాన్ని ఆశ్రమిస్తున్నారు అవును నాయన ఎముక పరిష్కరించగా ఎముక కలిసినది కూడా మేము నన్ను బలపరుస్తున్నాను మీకు స్తోత్రం మనం అందరం కూడా చేయాలి ప్రభు నామాన్ని స్తోత్రాలు చేయాలి ప్రభు నామాన్ని స్తోత్రాలు సంతోషపడుతున్నావు విషయాన్ని ప్రభు అంటున్నాడు. మనసు ప్రభు యస్సు ఉన్న దేవుడు ఈ రాష్ట్ర నేను నీలోను ఉన్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. అదే రీతిగా క్రీస్తు ప్రభావం అదేశ్వరని చెప్తున్నారు. ఆయన యొక్క సంకల్పం ప్రకారం నిన్ను నన్ను నిర్మించే దేవుడుగా నిన్ను నన్ను రూపుదిద్దే తండ్రిగా వీరసికో ఆయన మనలో ఉండి మాట్లాడుతున్న తండ్రిగా దేవుడుగా ఆయన యొక్క సన్నిధి మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అదే రీతిగా ఏసయ్య కరమైన నాములు ఆయన నాకడ కొరకు నేను ఆయన నాకడ కొరకు మనందరం ఆయన సంచరిస్తున్నది ఆయనకు ఆయనకే ఘనత ఆయన చేస్తూ ఎల్లప్పుడు దేవుడు నామానికి మహిమ పరిశుద్ధ సన్నిధి మేము అనుభవించి పరిశుద్ధ సన్నిధి మేము అనుభవించి వీర సీత పరిశుద్ధ దేవుణ్ణి ఘనపరచడానికి శ్రీ మనసు నుంచి మనకి కోట్ల కొలది స్తోత్రంలో స్తోత్రం ఈ దినాన్ని మనకి ఇచ్చిన దేవాది దేవుడు తండ్రికి మన పరిశుద్ధార్థ దేవుని పూజితామని ఆయన యొక్క వాక్కు మనకిస్తూ మహిమనందుతూ ప్రభు పేరట పంపుతున్న వాక్కుని గ్రహించుకున్నాం సార్. శ్రీశ్రీయస్ మహాగణుడిగా మహోన్నతుడిగా మన మధ్యన ఉండి ఆయన సన్నిధి వార్త నుంచి నడిపించిన దేవుడే పంపిస్తున్న వాక్కు ఏసే ఘనమైన నామములు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కూర్చోండి. ఆయన ఇచ్చే వాక్కు వారికి తెలుస్తుంది. సంతోషించండి బిడ్డలారా, సంతోషించండి. అత్యధికమైన సంతోషం నేను మీకు అనుగ్రహించానని చెప్తున్నాడు ఏసయ్య. అత్యధికమైన సంతోషాన్ని
ఆయన మనకు అందిపిస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ధన్యమైన నామములో ఆయన తెలియపరుస్తున్నాను. నీవు నేను నాలో నీవు పెట్టాను నీ భాగ్యము అని ఆయన తెలియజేస్తున్నాను. నీవు ఇంకా బాధపోతుంది క్రీస్తు యేసు ధన్యమైన నామములో ఆయన మాటలు పెడతాను. పరిశుద్ధ దేవుడు నీవే పరిశుద్ధపరిచిన వాడు దేవునికి యేసయ్య ధన్యమైన నామములో బిడ్డలారా మనం ప్రకాశించాలంటే ఆయన పరిశుద్ధత ఆయన మనలో ఉండాలి, మన మనలో ఉండాలి. వీరాసి పోషింది వెలుగు వచ్చింది తేజంలో మన దేవుడి వీరాసి పోషింది బలపరుస్తూ మాట్లాడుతున్నాను. నా సంగతి నాకు నడిచిన నా బిడ్డలో మీకు సంతోషించింది. నిత్యం కొనియాడబడే నామం నాది అంటున్నాడు. యేసుక్రీస్తు ధనమైన నామములో నీవు వీరని మనసు పెట్టు ఆయన కొనియాడలేని కానీ నేను మనల్ని ఆయన పెంచి పోషించగలడు, ఆయన భద్రపరచగలడు, ఆయన నామం కొనియాడబడేది కానీ ఆయన కార్యక్రమం నిర్వహిస్తుంది. కనుక ఆయన మీద మన మనసు పెట్టేవాళ్ళు ఆయనే కొనియాడబడాలి. వీరని ఆయన మాటలు పంపిస్తున్నాను. పరిశుద్ధం ఉల్లాసించండి ఉల్లాసించండి నా పిల్లలారా ఉల్లాసించండి అంటున్నాను. ఆయన సన్నిధితో ఆయనతో ఉల్లాసించాలి. ఉపవాసము సహవాసము ఆయనతో గడిపి ఆయనతో ఉల్లాసించడానికి ఆయనతో ఆనందించడానికి ఆయన సన్నిధిని అనుభవించడానికి ఆయనతో చేయించాలి. కనుక దేవుని నామానికి నిత్యమైన బాగా స్తోత్రం కలుగుగాక. అందరికీ బాగా ఆయన సన్నిధి సదాకరం మేఘాల మీద ఇంత పట్టణం దేవుని ఘనమైన నామానికి నిత్యము మహిమ కలిగిన కాక. యేసుక్రీస్తు మహాగణుడు మహోన్నతుడు నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడి లీకాపరం కోసం లోకాన్ని ప్రేమించిన దేవుడి కనుక ప్రియ కుమారుడు లీకాపరం కోసం నీతో వచ్చేవారు లీకాపరం కోసం ఉన్నారు నేను అంటూ ఉన్నానని తండ్రి నీవు మనసు పెట్టు నడిపించబోతున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. తండ్రి నీకేమో స్తోత్రం. యేసయ్య ఘనమైన లీకాపరం కోసం ఇప్పుడు ప్రభు ఏ కార్యం ఇక్కడ జరిగిస్తున్నాడు. దాన్ని కాల్చివేస్తున్నాను. ఎందుకు ఈ పరిస్థితి వింటావా నేను మాట్లాడినట్టు? ఎందుకు ఈ పరిస్థితి నీ భారత్ పోషణ అందుకే ఆగు అని ప్రభు అంటాడు. దిరలీక భారత్ పోషణ దేవుడి వద్దకు వచ్చిన వాడు బహుమానం దగ్గరికి వెళ్తున్నాడు. రాని బిడ్డను దిరలీక భారత్ పోషణ గ్లోరిక భారత్ పోషణ కాల్చబడుతుంది ఏ రీతిగా గ్లోరిక భారత్ పోషణ దుష్క్రియ దుష్ట ప్రవర్తన కాల్చబడుతుంది అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు కనుగొని పోషణ అది కూడా ఆయనే చేస్తున్నాడు. బహుమానంతో ఆయనే వచ్చాడు ఎదుర్కోవటానికి నేను తెలిసి చూపించి మళ్ళీ అంటున్నాడు ప్రభు పోషణ కాల్చబడుతుంది ఎందుకనగా వేరిన వారి పరిస్థితి అంటారు. క్రీస్తు యేసు మహాగణుడిగా మేఘాలు రాబోతున్న ప్రియమైన యేసు ప్రభుగా
మనల్ని సిద్ధపరుస్తున్న పరలోకపు తండ్రిగా ఆయన మన మధ్య ఉన్నాడు. కనుక యేసయ్య ఘనమైన నామములు సాగిపోటుకే నీ మనసు పెట్టుకొని ప్రభువున్నాడు. క్రీస్తు యేసు ఉచితమైన కృప చేత నీ తోటి వారిని నేను తెస్తానని ప్రభువున్నాడు. ప్రేమపూర్ణుడిగా నేను నీకు సహాయపడతానని ప్రభు సెలవిస్తున్నాను. తండ్రి స్తోత్రం స్తోత్రం తండ్రి సహాయం చేసిన యేసయ్య ఘనమైన నామములు. సహోదరి డాన్సీ ప్రభు పేరిట ఆగు అని చెప్పిన దేవుడు అంటున్నాడు. ధీరసి కోరిక వరభూషణ్ ఆయన ఎందుకు ఆగమంటున్నాడు నువ్వు చూడలేదు. యేసయ్య నామములో గ్రహించు. దేవుని మహిమ ఎదుట నిలబడటం ఆయన పిలుస్తూ ఉన్నాడు. కుమార్తె రీబార పోషణ పిలిచే దేవుని మాటని అందరినీ ఆశీర్వాదిస్తామని చెప్తున్నాడు. ఆయన వద్దకు వచ్చిన వాడిని ఆయన పిలిచి ఆ పిలుపులో కూడా ఆయన వద్దకు వచ్చిన వాడిని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. పోషణ నా ఆశీర్వాదంతోనే నేను నిన్ను పంపిస్తూ ఉన్నాను ప్రభు. దీనిగా ఈకవరం పూజ ప్రేమతో ప్రభు యేసు ధనమైన దీర్ఘవరం పూజ అతిథిగా దేవునికి మహిమ చెల్లించుకున్నాడు. ఈ కోరిక పూజ ఆగు అన్న దేవుడు అంటున్నాడు. దీర్ఘవరం పూజ ఆశీర్వాదంతోనే పంపటానికి అన్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో నువ్వు నిలవాలి. ఆయనలో ఆశీర్వాదం పొందాలి. యేసయ్య ఘనమైన నామములో నిలిచి ఆశీర్వాదం పొందు. నా బిడ్డని ప్రభువు మీద ఈ కబరం ప్రభు యేసు మహాగణుడిగా మహోన్నతుడిగా రాబోతున్న దేవుడిగా దేవుడు రీకా శీఘ్రుడి కబరం ఆయన వస్తూ ఏమంటున్నాడు ఆలోచించి. చెడు పట్టణంలోకి తీసుకుంటాం. దేవుని కొరకు అని వస్తుందంటే పరిశుద్ధ పట్టణంలో తీసుకుంటాం. నా పిల్లలు రండి అని పిలిచే దేవుడు పరిశుద్ధ పట్టణంలోనికి మనం నడిపిస్తాం. యేసుక్రీస్తు నామములో ఆమేన్ పలుకుదాం. క్రీస్తు యేసు మహాగణుడిగా మహోన్నతుడిగా నేను నీ కుటుంబాన్ని అత్యధికముగా వర్ధిల్లింప చేస్తున్నాను. ప్రియ కుమారుడని ప్రభు సెలవిస్తున్నాను. నీకే మహిమ ఘనత స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి. రీతిగా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ప్రభు. నీ సన్నిధిలో గడపడానికి మీరు చూపించండి. నీ కృప ధన్యతని బట్టి నీకే మహిమ ఘనత స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ బిడ్డలు ప్రభు దేవుని దూరం నుంచి ప్రయాసతో నీ సన్నిధికి వచ్చారు. నీ సన్నిధిలో ఉన్న సంతోష సమాధానంతో మీరు నేను పడుతుంటే చిన్న బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు మాట్లాడండి ప్రభు. నీ చేతి నాటిన కళ్ళు అడ్డుగోడు తొలగించేటప్పుడు సన్నిధికి నాయన నీ సన్నిధికి వచ్చి నీ ఘనపరిచే కృపను కూడా నీ బిడ్డలకు దయచేసి మీరు సమస్త పరిచయం చాలని దేవుడిని సహాయం అనుగ్రహించండి. నీ సన్నిధిలో ఉన్న సంతోష సమాధానం నెమ్మది నిత్య సుఖం నీ బిడ్డలకు అనుగ్రహించండి. యేసు క్రీస్తు పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకుంటున్నాను. ఏం చేశాను మూడు మార్చింది.